తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మండిపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ వైసీపీ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఆరోపించారు. రాజ్యసభలో ఆన్ రికార్డుగా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సుజాత ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రతినిధి అటు జూబ్లీహిల్స్ పిఎస్ లో ఇక్కడ బంజారాస్ పిఎస్ లో కూడా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్ అయిన విజయసాయిరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం నిన్న రాజ్యసభలో నిండు చట్టసభలో అంతమంది మధ్యలో కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నికై మంచి మెజారిటీతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయి ప్రజల సంక్షేమం కోసం ఒక్కొక్క పని 10 ఏళ్లలో వచ్చిన తెలంగాణని కష్టపట్టించి జనాలకు మినిమం జీతాలు కూడా ఉద్యోగులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని దారిలో పెట్టడానికని మా నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న చర్యలు రోజు రోజుకి వాళ్ళు చూసి ఇవన్నీ కూడా వాళ్ళకి రివర్స్ లో ఎక్కడ పడతాయని వాళ్ళ దొంగతనం దాచిపెట్టుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనేది వాళ్ళ మనసులో ఉన్న కాన్స్పిరసీని నిండు సభలో ఆయన ఓపెన్ గానే చెప్పేసిండు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ప్రభుత్వం కూలిపోవడానికి రీజన్ ఏంది? ప్రజలు ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు ఎవరు దీన్ని కూలగొట్టాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నిన్న నీళ్ళ మీద అంత క్లియర్ కట్ గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు మన సీఎం గారు.